రాజగోపాల్ రెడ్డి చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి చేరికపై కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. టికెట్లపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించడానికి ఎవరు కలిసొచ్చినా అధిష్టానం సానుకూలంగానే స్పందిస్తుందని కోమటిరెడ్డి అన్నారు. గోపాల్ రెడ్డి మాట్లాడేది మీరు చెప్తున్నప్పుడు నేను టీవీలో చూడలేదు, లైవ్లో వినప్పుడు నేను కామెంట్ చేయ విన్న తర్వాత క్లారిటీ అది హైకమాండ్ డీల్ చేసుకుంటుంది. నేను టికెట్లు ఇచ్చేవాడిని కాదు, నేను నిర్ణయం తీసుకునేవాడిని కాదు. ఆయన నిర్ణయం తీసుకుంటే హైకమాండ్ వాళ్ళతో మాట్లాడుకున్నారు. నాతోనైతే ఎవరు మాట్లాడలేదు. ఎవరు వచ్చినా స్వాగతిస్తా. ఇండివిజువల్ పేరు చెప్పా. అనిల్ రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టిపోయిండు, మళ్ళీ వచ్చిండు. పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి పోయి ఆహ్వానించిండు. అదేవిధంగా ప్రక్రియ నడుస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, హైకమాండ్ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తావు. ఇండివిజువల్ పేర్లు బోరింగ్ కూడా నా పార్లమెంట్ పరిధి, నాతో చర్చించలే. అందుకే నో కామెంట్ అబౌట్ దట్ ఇండివిజువల్ పర్సన్. అనిల్ కుమార్ రెడ్డి కూడా నా సోదరుడు లాంటి వాడే. భువనగిరి నా పార్లమెంట్ హెడ్ క్వార్టరే. 5 ఏళ్ళు కష్టపడి కేంద్రం వెళ్ళి 1000 కోట్ల నిధులు తెచ్చుకున్నా. ఆయన పోయిండు, నన్ను తిట్టుకుంటూ పోయిండు. మా పీసీసీ ప్రెసిడెంట్ పోయిండు, స్వాగతించిండు. నేను కూడా స్వాగతం చెప్పిన. ఫైనల్గా పీసీసీ ప్రెసిడెంట్ ఏఐసీసీ ఏది చెప్తే అది చెప్పుకుంటా. థర్డ్ లిస్ట్ లేదు, సెకండ్ లిస్ట్ లాస్ట్ 26-27 ఇంటింటి ప్రచారం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ బదిగా స్టార్ క్యాంపెయిన్ అందరూ కూడా కాన్ఫరెన్స్ డివైడ్ చేసారు. 31వ తారీఖు ప్రియాంక గాంధీ ప్రోగ్రాం ఉంది. ఫస్ట్ సెకండ్ రాహుల్ గాంధీ ఉన్నది. స్టార్ క్యాంపెయినర్గా మాకు కొన్ని కాన్ఫరెన్స్లు అలాట్ చేసారు. నా కాన్ఫరెన్స్తో పాటు ఇతర కాన్ఫరెన్స్ కూడా నాకు కొన్ని అలాట్ చేసారు.